రాష్ట్రంలో అధికార పార్టీ నేతల ఆగడాలు మితిమీరుతున్నాయి. ప్రభుత్వ భూములే కాదు ప్రైవేటు ఆస్తులను హస్తగతం చేసుకుంటున్నారు. ఆలేరు నియోజకవర్గంలో పట్టపగలే రెచ్చిపోయిన కాంగ్రెస్ గుండాలు గోశాలను ధ్వంసం చేసి ఆక్రమించారు. నిర్వాహకులు గోవులపైన దాడి చేశారు. అడ్డొచ్చిన స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు. పోలీసులు ఈ దాడిని పట్టించుకోకపోగా ఫిర్యాదు చేసిన బాధితులపైనే ఉల్టా కేసులు పెట్టారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అండదండలతోనే ఇదంతా జరుగుతోందని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పాలనలో అధికార పార్టీ గుండాలు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూములను వదలకపోగా ప్రైవేటు జాగలను హస్తగతం చేసుకుంటున్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో కాంగ్రెస్ నేత కూల నరసింహ కురమ నేతృత్వంలో పట్టపగలే రౌడీయిజం ప్రదర్శించారు. బహదూర్పేట గ్రామంలో నిర్వాహకులను స్థానికులను భయభ్రాంతులకు గురిచేసి సారబుడ్ల సావిత్రమ్మ లక్ష్మారెడ్డి గోశాలను పట్టపగలే ఆక్రమించారు. బీఆర్ఎస్ నేత అయిన దశరథ్ ఆధ్వర్యంలో 40 ఏళ్లుగా గోశాలను నిర్వహిస్తూ మూగజీవాలను పోషిస్తున్నారు. అయితే అధికార బలంతో రెచ్చిపోయిన కాంగ్రెస్ నేత నరసింహ ఆయన అనుచరులు జేసీబీలతో దాడి చేసి గోశాల కంటైనర్లను కూల్చివేశారు. దశరథ్ ఇతర సహాయకులను కొట్టారు. మూగజీవాలపైన కట్టెలు ఇటుకలతో విచక్షణ రహితంగా దాడి చేసి తరిమి కొట్టారు. అడ్డు చెప్పిన గ్రామస్తులను బెదిరించి భయభ్రాంతులకు గురిచేశారు. సుమారు 4 గంటల పాటు గ్రామంలో భీతవహ వాతావరణం సృష్టించిన పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. ఆలేరు మున్సిపాలిటీ కావడంతో బహదూర్పేటలోని గోశాల స్థలానికి డిమాండ్ పెరిగింది. దీంతో అదే గ్రామానికి చెందిన కూల నరసింహ కురమ అనే కాంగ్రెస్ నేత 32 గుంటల గోశాల స్థలంపై కన్నేశాడు. ఎలాగైనా కబ్జా చేయాలన్న దురుద్దేశంతో ఏళ్లుగా ప్రణాళికలు వేశాడు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడమే ఆలస్యం. ఆలేరు ఎమ్మెల్యేగా గెలిచిన బీర్ల ఐలయ్య కురమను కలిశాడు. ఇద్దరిది ఒకే కమ్యూనిటీ, పైగా దూరపు బంధువు కావడంతో కలిసి ప్లాన్ ను అమలు చేశారు. పట్టపగలు అందరూ చూస్తుండగా దర్జాగా దౌర్జన్యం చేసి గోశాలను ఆక్రమించారని గ్రామస్తులు చెబుతున్నారు. నమస్కారం, నా పేరు దయ్యాల సంపత్. మిట్ట మధ్యాహ్నం గోశాలపై దాడి చేశారు. జేసీబీతోని కూల నరసింహులు వాళ్ళ అన్న కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కాంగ్రెస్ అండదండలతోని మిట్ట మధ్యాహ్నం జేసీబీ తీసుకొచ్చి కూలగొట్టారు. ఇంతవరకు ఆ జేసీబీని సీజ్ చేయలేదు, వాళ్ళని అరెస్ట్ చేయలేదు. ఇది మాకు యథావిధిగా గోశాల యథావిధిగా నిర్మించాలి. ఆవులు చలికి చస్తున్నాయి, ఎండకి ఎండుతున్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఆవులను చూసి అది 2 ఆవులు తప్పిపోయినాయి. ఇది కూలగొడుతుంటే బెదిరి 2 ఆవులు తప్పిపోయినాయి. ఇక్కడికి గోశాలను కూలగొట్టిరని చెప్పి చూడడానికి వస్తే మా మీద కేసులు పెట్టి ప్రివెంట్ అరెస్టులు చేస్తున్నారు. బహదూర్పేటకు కూతవేటు దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉంది. కానీ కాంగ్రెస్ రౌడీలు దాడి చేసి హంగామా సృష్టించిన పోలీసులు పట్టించుకున్న పాపన పోలేదు. పైగా 40 ఏళ్లుగా నిర్వహిస్తున్న గోశాలను కబ్జా చేశారని, గోవులను గాయపరిచి కట్టడాల్ని కూల్చారని దశరథ ఫిర్యాదు చేసినా బేఖాతరు చేశారు. అంతటితో ఆగకుండా దశరథపై ఆయన సహాయకులు 6గురిపై 10కి పైగా సెక్షన్ల కింద అక్రమ కేసులు పెట్టారు. గోశాల వంక చూడొద్దని, ఈ స్థలాన్ని మర్చిపోవాలని బెదిరించారు. ఇదెక్కడి న్యాయమని అడిగితే ఎమ్మెల్యే సబ్ చెప్పిండు, పైనుంచి ఆదేశాలు ఉన్నాయని వత్తాసు పలికారు. కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉందని చెప్పినా వినకుండా పోలీసులు న్యాయస్థానం ఆదేశాలు, నోటీసులను తుంగలో తొక్కి ప్రవర్తిస్తున్నారని దశరథ తెలిపాడు. నరసింహకే గోశాల స్థలంపై హక్కు ఉందని ఏకపక్షంగా వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.